నమస్తే అండి. ఎంబీబీఎస్ చదవడం అనేది ఇండియాలో అతి కష్టం అయిపోయింది. ఎందుకంటే మనకున్న స్టూడెంట్స్, అపియర్ అవుతున్న స్టూడెంట్స్ రేషియో, సీట్స్ ఉన్న రేషియో, మనకు కావాల్సిన సీట్స్ రేషియో చూసుకుంటే అతి తక్కువ రేషియో ఉంది. సో ఇంకా బెస్ట్ ఆప్షన్ ఏంటి? డొనేషన్స్ కట్టి వెళ్ళాలి. డొనేషన్స్ కట్టి వెళ్ళాలి అంటే అందరూ అఫోర్డ్ చేయగలరా? ఇవాళ మనం మాట్లాడబోతున్నాము అతి ఎక్కువగా చూస్ చేసుకునే కంట్రీ ఎంబీబీఎస్ కోసం, మేజర్గా ఇండియన్ స్టూడెంట్స్ చూస్ చేసుకునే కంట్రీ జార్జియా. గత 12 ఏళ్లకు పైగా ఇదే ఇండస్ట్రీలో ఉండి ఇయర్లీ 2000కు పైగా స్టూడెంట్స్ ని అబ్రాడ్ వివిధ దేశాలకు పంపించి ఎంబీబీఎస్ కంప్లీట్ అయ్యేలా చేస్తున్న ఎడ్యుకేషన్ వైబ్ వాళ్ళు మనతో ఉన్నారు. మేనేజర్ ఆఫ్ ఎడ్యుకేషన్ వైబ్ సోమాజీ కూడా అఖిల్ గారి వాళ్ళు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. గత 15-20 ఏళ్ళుగా అంతంత ఈ మధ్య 5 ఏళ్ల నుండి బాగా జనాలకు తెలిసింది. ఇదే స్టాండర్డ్స్ అంటే ఇండియాలో ఉన్న ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అదే కరికులం పాటిస్తూ బయట దేశాల్లో కూడా మంచి ఎంబీబీఎస్ యూనివర్సిటీస్ ఉన్నాయి అని. ఈ పోరాటంలో మంచి కావాలి స్కాములు చాలా బయటపడుతుంది. ఫస్ట్ వి టాక్ అబౌట్ స్కామ్స్ అండ్ ఎడ్యుకేషన్ వైబ్ ప్రొవైడ్ చేస్తున్న సెక్యూరిటీ, ఈ స్కామ్స్ బారిన పడకుండా అది మాట్లాడదాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్ వైబ్స్ అనేది 12+ years నుంచి ఇండస్ట్రీలో ఉంది, విచ్ ఈస్ వన్ ఆఫ్ ద టాప్ లీడింగ్ ఎడ్యుకేషన్ కంపెనీ ఇన్ ఇండియా. మన ఇండియాలో 13 branches తో అందరికి సర్వీస్ అనేది అందిస్తుంది. రష్యాలో 4 branches ఉన్నాయి. అండ్ జార్జియా అండ్ యూకే అండ్ దుబాయ్ లో చూస్తున్నట్టయితే ఒక్కొక్క బ్రాంచ్ తో మనం రిజిస్టర్ అయి ఉన్నాము. అండ్ మీరు అన్న స్కామ్ గురించి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు అడ్మిషన్ కావాలి అని చెప్పేసి ఏదో ఒకటి చెప్పేయచ్చు. 6 years కట్టాల్సిన కాలేజ్ ఫీజ్ ని 5 years కే చూపించేసి బడ్జెట్ తక్కువగా చూపించి పేరెంట్స్ ని అట్రాక్ట్ చేస్తారు. అంటే 5 years కి చూపించి తర్వాత అక్కడ జాయిన్ అయ్యాక 6th year ఎక్స్ట్రా బటన్ వీళ్ళ మీద వేస్తారా? ఆబ్వియస్లీ వేస్తారు కదా. సో ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. ఏజెంట్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత లైక్ స్టూడెంట్స్ వెళ్తారు, ఎవరైతే ఏజెంట్ పంపించారో కాల్స్ ఆన్సర్ చేయకుండా, రెస్పాన్స్ ఇవ్వకుండా ఉన్నప్పుడు స్టూడెంట్స్ మళ్ళీ ఇబ్బంది పడతారు. ఫుడ్ ప్రొవైడ్ చేయకుండా, లైక్ మన లోకల్ ఫుడ్ ఉండదు, తెలుగు ఫుడ్ అనేది ఉండదు అక్కడ. ఏది పడితే తినలేక స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు, అకామిడేషన్ లేక. సో వీటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని ఎడ్యుకేషన్ వైబ్స్ వారు ఒక స్ట్రాంగ్ టీమ్ అనేది బిల్డ్ చేశారు జార్జియాలో. పేరెంట్స్ ముందే భయపడతారు, నా పిల్లలు అక్కడికి వెళ్ళిన తర్వాత సేఫా కాదని చెప్పేసి. ఆ భయాన్ని కూడా ధైర్యం చెప్పి పేరెంట్స్ వెళ్తాను అంటే పేరెంట్స్ కూడా మన వాళ్ళ ఫ్రీగా వీసా వేసి పంపిస్తారు. సో స్టూడెంట్ ఏ ఫుడ్ అయితే తింటున్నారో ఆ ఫుడ్డే పేరెంట్స్ తింటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో దే విల్ నో ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాట్ ఎడ్యుకేషన్ వైబ్స్ ఇస్ ప్రొవైడింగ్. అండ్ అకామిడేషన్ పరంగా మీరు చూసినట్టయితే ఇట్స్ నాట్ లైక్ దట్ ఏదన్నా హాస్టల్ ప్రొవైడ్ చేసాం కాదు. మనం 3 star 4 star రేంజ్లో ఉన్న హోటల్స్ని హాస్టల్స్ కింద కన్వర్ట్ చేసి స్టూడెంట్స్కి ఆఫర్ చేస్తున్నాం. ఓకే, ఇవన్నీ కాకుండా ప్రతి ఒక్క సర్వీస్, మీకు లోకల్ సిమ్ కార్డు కావాలి, బ్యాంక్ అకౌంట్ కావాలి, ప్రొవైడ్ చేస్తున్నాము. సో మనకు అందుబాటులో ఉన్నారా లేదా అనే భయం ఉంటుంది కదా. సో వీఆర్ ఎ మెసేజ్ అవే ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఇన్సైడ్ ద జార్జియా. జార్జియాలో కూడా ఉన్నారు మీ వాళ్ళు? యా, మన వాళ్ళు తిబిలిస్లో బ్రాంచ్ ఉంది. మన టీమ్ 24/7 స్టూడెంట్స్ అవైలబుల్గా ఉంటుంది. ఎటువంటి మెడికల్ ఇష్యూస్ ఉన్నా కూడా విత్ ఇన్ నో టైమ్ దే విల్ రెస్పాండ్. ఓకే, ఫుడ్ పరంగా కానివ్వండి, లేకపోతే హాస్టల్స్ పరంగా. అండ్ అక్కడ మనకి డాక్యుమెంటేషన్ పార్ట్ చాలా ఇంపార్టెంట్. టీఆర్సీ అని ఉంటుంది, టెంపరరీ రెసిడెన్సీ కార్డ్. అది మన ఏజెంట్స్ వాళ్ళు మనకు చేయలేదు అనుకోండి, మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. డన్. సరే ఎంబీబీఎస్ అయిపోయింది, స్టూడెంట్ వదిలేద్దామా అంటే కాదు. ఎంబీబీఎస్ తర్వాత కూడా ఎటువంటి సపోర్ట్ కావాలో ప్రతిదీ ఎండ్ టు ఎండ్ ఇచ్చి క్లియర్గా హెజల్ ఫ్రీగా కంప్లీట్ అయ్యేలా చూసే బాధ్యత ఎడ్యుకేషన్ వైబ్స్ వారు. జార్జియా కంట్రీలో అతి తక్కువ ఫీజుతో మనకి ఎంబీబీఎస్ కంప్లీట్ అయిపోతుంది. ఇది నాకు తెలిసి అందరూ చెప్తున్నారు, జనాల్లోకి వెళ్ళిపోయింది. బట్ ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోవాలి? యూనివర్సిటీ చూస్ చేసుకునేటప్పుడు క్రైటీరియా ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బైపీసీ చేసామా, నీట్ క్వాలిఫై అయ్యామా లేదా, ఈ రెండు చూస్తున్నాము. అండ్ మనకేంటి అంటే ఏ యూనివర్సిటీకి కావాలంటే ఆ యూనివర్సిటీ అడ్మిషన్ చేసుకుని వెళ్ళిపోవడం కాకుండా ఆ యూనివర్సిటీ స్టేటస్ ఏంటో చూసుకోవాలి. ఫస్ట్ లాస్ట్ 5 years ఎఫ్ఎంజీ పర్సెంటేజ్ ఎంత ఉంది, తర్వాత ఎంతమంది ఇండియన్ స్టూడెంట్స్ పాస్ అవుట్ అయ్యారు. ఇవన్నీ లేకుండా మనం బ్లైండ్గా వెళ్ళిపోయామనుకోండి, మనం చదువుతాం బాగానే ఉంది కానీ ఓన్ హాస్పిటల్స్ లేకపోతే క్లినికల్ ఎక్స్పోజర్ అనేది ఉండదు. సో మనం ప్రాక్టీస్ చేయలేంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనిది మనం చదివిన ఎంబీబీఎస్ ఒక వాల్యూ ఉండదు కదా. సో దట్ ఈస్ ద రీజన్. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ వైబ్స్ వాళ్ళు కొన్ని టాప్ యూనివర్సిటీస్తో టైఅప్ అయి ఉన్నారు. తిబ్లిసీ స్టేట్ మెడికల్ యూనివర్సిటీ, అది గవర్నమెంట్ యూనివర్సిటీ, పబ్లిక్ యూనివర్సిటీ. డేవిడ్ తివిల్దాని మెడికల్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీ. ఈస్ట్ యూరోపియన్ యూనివర్సిటీ, జార్జియన్ అమెరికన్ యూనివర్సిటీ జియోమెడి ఉంది. ఈ యూనివర్సిటీస్తో మనం ప్రమోట్ చేయడం మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యూనివర్సిటీస్లో స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ దే ఫాలోస్ యూఎస్ ఎడ్యుకేషన్ సిస్టమ్. అదేవిధంగా ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి, క్లినికల్ ఎక్స్పోజర్ చాలా బాగుంటుంది. ఫినాన్షియల్స్ గురించి మనం ఇందాక మాట్లాడుతున్నాము, మీ క్రెడిట్ బాగుంది, మీ మెరిట్ స్కోర్ బాగుంది. ఆ టైంలో ఏంటంటే స్కాలర్షిప్స్ అవైలబుల్ ఉంటే ఎడ్యుకేషన్ వైబ్స్ వారు సపోర్ట్ ఇచ్చి ఆ స్కాలర్షిప్స్ వచ్చేలా చేస్తారు. యుఎస్ఎంఎల్ఈ రాయాలనుకున్నవారు, యూకేఎంఎల్ఈ రాయాలనుకున్నవారు, అమెరికాలో లేకపోతే లండన్లో పీజీ చేయాలనుకున్న వాళ్ళకి ఈ యూనివర్సిటీస్ ద్వారా మనకి క్లాసెస్ అనేవి దొరుకుతాయి. అదేవిధంగా మనము
మన సైడ్ నుంచి ఒక స్టెప్ ఫార్వర్డ్ వేసి అవే క్లాసెస్ మనం అందిస్తున్నాము స్టూడెంట్స్కి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్టయితే డాక్టర్ రాజీవ్ ధావన్ గారు, ఈజ్ ఈఎన్టీ స్పెషలిస్ట్. ఓకే, ప్రియాంష్ జైన్ గారు, ఆయన ఏంటంటే బయోకెమిస్ట్రీ స్పెషలిస్ట్, అదేవిధంగా ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్. ఆయన ఖలీల్ గారు వచ్చేసి మనకి రేడియాలజిస్ట్ ప్రాక్టీస్ చేస్తారు. వీళ్ళందరూ ఎఫ్ఎంజీ క్లాసెస్ అనేవి మీకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. వాళ్ళ లెక్చర్స్ ఏవైతే మనం ఫోకస్ చేస్తామో ఆ లెక్చర్స్ ద్వారా మనం ఎఫ్ఎంజీ క్లియర్ చేయడం చాలా ఈజీ. అదేవిధంగా డాక్టర్ జురాల్ గారు ఉన్నారు అండ్ అలెగ్జాండ్రియా. వీళ్ళు ఏంటంటే మనకి యూఎస్ఎంఎల్జీ, యూకేఎంఎల్జీ సపోర్ట్ అనేది అందజేస్తున్నారు. సో దీని ద్వారా ఏంటంటే ఏదైతే టఫ్ ఎగ్జామ్ మనం ఫీల్ అవుతున్నామో యూఎస్ఎంఎల్జీ, అది ఈజీగా మీకు అర్థమయ్యేలా చేసుకొని ఆ యూఎస్ఎంఎల్జీ క్రాక్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు. రైట్ నో మార్కెట్లో ఉన్న డొనేషన్ ఫీజు ఏదైతే ఉన్నాయో, పేమెంట్ ఫీజులు అంటారో, అవి చాలా ఎక్కువ ఉన్నాయి. రైట్. కంపేర్ టు దట్ జార్జియాలో ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, అంటే అందరూ అఫోర్డ్ చేసుకోగలరా? లోన్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, అడ్మిషన్ కావాలి అని వస్తారు, వాళ్ళకి అడ్మిషన్ ప్రాసెస్ కానివ్వండి, డాక్యుమెంటేషన్ ప్రాసెస్, వీసా ప్రాసెస్ చేస్తారు. ఈ 3 అయిపోయిన తర్వాత మళ్ళీ పికప్ అండ్ డ్రాప్తో సహా మీరు కాలేజ్ వెళ్ళే వరకు మన రెస్పాన్సిబిలిటీ ఉంది. బట్ ఇన్ మీన్ టైం మీకు లోన్ సపోర్ట్ కావాలని కొంతమంది వస్తారు. వీ హ్యావ్ ఇన్ హౌస్ ఎక్స్క్లూజివ్ టీమ్ హూ ఓన్లీ వర్క్ ఆన్ లోన్ డిపార్ట్మెంట్. ఓకే, అంటే ఏంటి అంటే ఎడ్యుకేషన్ వెబ్స్ ఈజ్ వన్ స్టాప్ సొల్యూషన్. మీరు మీ డాక్యుమెంట్ సబ్మిట్ చేయండి చాలు, ఇంట్లో కూర్చుంటే మొత్తం ప్రాసెస్ నేను చేసి పెడతాను. లోన్ ప్రాసెస్ చేపిస్తాను, ఆ తర్వాత మీకు వెళ్ళిన తర్వాత సిమ్ కార్డ్ అవన్నీ మీకు ఆల్రెడీ చేపిస్తాను చెప్పి బ్యాంక్ అకౌంట్ కూడా హెల్ప్ చేస్తున్నాము. వెళ్ళే ముందే అకామిడేషన్ ఫిక్స్ చేసేసి అలాట్మెంట్ చేసేసి ఇస్తాను. సో స్మూత్గా అయిపోయింది. అండ్ ఫీ పరంగా మాట్లాడితే ఫీ స్ట్రక్చర్ వచ్చేసి వెరీ రీజనబుల్. ఈవెన్ మనం ఇండియన్ పేరెంట్స్ కూడా అఫోర్డబుల్ చేయగలరు. ఓకే, అండ్ మన ఇండియాలో పే చేస్తుంది ఏదైతే ఉంటుందో దాంట్లో హాఫ్ ఆఫ్ ద అమౌంట్లోనే మనకి ఎంబీబీఎస్ అయిపోతుంది జార్జియాలో. ఇప్పుడు చెప్పిన వాటిల్లో మీరు 4 యూనివర్సిటీలు చెప్పారు కదా, అధికంగా చూస్ చేసుకుంటున్న యూనివర్సిటీ ఏంటి తెలుగు మన ఇండియన్ స్టూడెంట్స్? ఈ 4 యూనివర్సిటీస్లో మీరు చూసినట్టయితే డిటిఎంయూ ఉంది, యూనివర్సిటీ జియోమెడి ఉంది. ఈ యూనివర్సిటీస్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోర్ దెన్ 5-6 హాస్పిటల్స్ ఓన్గా ఉన్నాయి. అండ్ విఆర్ టెక్నాలజీ ఇన్వెంట్ చేశారు జియోమెడి యూనివర్సిటీలో. ఈ రోజు వరకు ఏ యూనివర్సిటీలో లేదు. స్టూడెంట్స్కి ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్ ఉంటుంది. స్టిమ్యులేషన్ సెంటర్స్, మొబైల్ ల్యాబొరేటరీస్ ఇవన్నీ కూడా వాళ్ళందరికీ అవైలబుల్ ఉంటాయి. వేర్ ఈజీగా చదువుతారు, అర్థం చేసుకుంటారు. రైట్. అపార్ట్ ఫ్రమ్ దట్ అదే హాస్టల్స్కి, కాలేజెస్కి వితిన్ 500 మీటర్స్ దూరం ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు, చదువుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. అండ్ ప్రతి క్లాస్లో మ్యాక్సిమం 20 మెంబర్స్ ఉంటారు. మనకి లెక్చర్స్ ఇబ్బంది అవ్వదు. ఓకే, అసైన్మెంట్స్ అవన్నీ ప్రాపర్గా వెళ్తాయి. అండ్ ఇండియన్ స్టూడెంట్స్ ఇవి చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనము ఆస్ట్రేలియన్ మెడికల్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికైనా, యూఎస్ఎంఎల్, యూటీఎంఎల్ క్లియర్ చేయడానికైనా చాలా హెల్ప్ అవుతుంది ఈ యూనివర్సిటీస్ నుంచి. గర్ల్ స్టూడెంట్ పర్సంటేజ్ చెప్పండి ఇక్కడ నుంచి జార్జియాకి వెళ్ళి చదువుకుంటున్న స్టూడెంట్స్, అంటే ఈ ఇయర్ కాదు ఇంతకు ముందు వరకు. ఫస్ట్ పేరెంట్ భయపడేది అమ్మాయి కదా సార్, ఎలా పంపించాలి. ప్రపంచం మొత్తంలో 4th సేఫెస్ట్ కంట్రీ. అండ్ లిటరసీ రేట్ చూసినప్పుడు 100% లిటరసీ రేట్ ఉంది కదా. సో అంత లిటరసీ రేట్ ఉన్న చోట గర్ల్స్కి సేఫ్టీ రేట్ ఉండేది ఉండదు కదా. బడ్జెట్ పరంగా పెట్టుకుంటే జార్జియా పెట్టుకుంటారు. ఇంకా కాదు వేరే ఏదైనా కావాలి అనుకుంటే అట్ దాట్ మూమెంట్ దే విల్ చూస్ రష్యా. మీరు ప్రొవైడ్ చేస్తున్న అదర్ కంట్రీస్ ఏదో ఒకటి తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రష్యా తీసుకోండి, రష్యా, జార్జియా. ఇప్పుడు ఈ రెండిట్లో ఒక ఓటు ఎక్కువ పడాలి అంటే కంపారిటివ్లీ దేనికి ఎక్కువ పడుతుంది, జార్జియా, రష్యా? రెండు మనకి ఒక ఫ్రెండ్లీ కనెక్షన్ ఉన్న కంట్రీసే. రష్యాకి మనకి దాదాపు 60+ ఇయర్స్ నుంచి వీ హ్యావ్ గుడ్ రిలేషన్. అండ్ 40+ ఇయర్స్ నుంచి ఎంతోమంది స్టూడెంట్స్ వెళ్తున్నారు. అండ్ కమింగ్ టు జార్జియా, టెంపరేచర్ పరంగా చూసినా కానీ, బడ్జెట్ పరంగా చూసినా కానీ, ఏ విధంగా చూసినా కానీ ప్లస్ పాయింటే. ఓకే, జార్జియా యాక్చువల్లీ ఫాలోస్ అమెరికన్ స్టాండర్డ్స్. సో మనకి ఎక్స్పోజర్ బాగుంటుంది అండ్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. లైక్ యూఎస్ఎంఎల్ ఇందాక మీరు చెప్పినట్టుగా క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, యూటీఎంఎల్ క్లియర్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. తర్వాత మన ఇండియన్ టెంపరేచర్తో కంపేర్ చేస్తే జార్జియన్ టెంపరేచర్ ఈక్వల్గా ఉంటుంది. అప్పుడు ఏంటంటే అక్కడ ఉన్న జనాలకి మనకి డిసీజెస్ సేమ్ ఉంటాయి కాబట్టి సో మనకి అండర్స్టాండింగ్ అండ్ చదువు లైక్ అన్ని ఈజీగా వెళ్ళిపోతాయి. తర్వాత ట్రావెల్, ఇక్కడ నుంచి సింగిల్ ఫ్లైట్ టు జార్జియా, డైరెక్ట్ ఫ్లైట్. వేరే కంట్రీస్కి వెళ్తే మనము లోకల్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి అంటారు, కానీ జార్జియాలో ప్రతి ఒక్కళ్ళు ఇంగ్లీష్లోనే మాట్లాడతారు, ఇంక్లూడింగ్ ఏ క్యాబ్ డ్రైవర్ ఆల్సో. మీకు బేసిక్ నేర్పించమంటే నేర్పిస్తారు, కానీ మనకు చదువైనా కమ్యూనికేషన్ అయినా ఇంగ్లీష్లోనే వెళ్ళిపోతుంది. అండ్ తర్వాత ఫుడ్ పరంగా మనకు కావాల్సింది ముఖ్యంగా అది మన వాళ్ళు ప్రొవైడ్ చేసే తెలుగు ఫుడ్ ఆబ్వియస్లీ మీకు దొరుకుతుంది, కానీ తర్వాత స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చూడాలి. రైట్.
అమెరికన్ స్టాండర్డ్స్లో స్టడీస్ చెప్తున్నారు, వెస్ట్రన్ కల్చర్కి పార్ బెటర్. ఈ డిగ్రీని మనం సంపాదించుకుంటే ఏదైతే టఫ్ అని మనం ఇందా నుంచి అంటామో యూఎస్ఎంఎల్ఈ ఈజీగా క్లియర్ అవుతుంది, అది తర్వాత యూకేఎంఎల్ఈ క్లియర్ అవుతుంది. ఈ రెండు వద్దు అనుకుంటే ఎఫ్ఎంజీ మళ్ళీ ఇండియాతో వచ్చి రాసుకోవడానికి, నెక్స్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి హెల్ప్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రామిస్ చేసినవన్నీ అక్కడ ప్రామిసెస్ మీట్ అవ్వకపోతే, అది ఫీజ్ వైజ్ కానీ ఫుడ్ వైజ్ కానీ, వాళ్ళు కన్సర్న్ పర్సన్ కాల్ చేయాలి అంటే ఎవరు ఉంటారు? ఎవరైతే ఏజెంట్ ఉంటారో వాళ్ళు అడ్మిషన్ వేసి పంపించేస్తారు, అక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక కన్సల్టెన్సీ అడ్మిషన్ ప్రాసెస్ చేస్తున్నప్పుడు 3 different types ఆఫ్ కన్సల్టెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జార్జియా అంటే ఏంటో తెలియదు, నేను జార్జియాకి అడ్మిషన్ వేస్తా, స్టూడెంట్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు స్టూడెంట్ సంబంధం లేదు. సెకండ్, నా జార్జియా అంటే ఏంటో తెలుసు, చూసి వచ్చాను, కాలేజెస్ తిరిగేసి వచ్చాను, వాళ్ళకి అడ్మిషన్ చేస్తా. అండ్ థర్డ్, నాకు జార్జియాలో ఆపరేషన్స్ ఉన్నాయి, ఇక్కడ ఆపరేషన్స్ ఉన్నాయి, వేర్ ఐఎమ్ సిట్టింగ్ ఇన్ జార్జియా అండ్ ఇండియా. ఇప్పుడు ఏంటంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఎలా ఉంటుందంటే, మీకు కమిట్మెంట్ ఏమి ఇచ్చాను, హాస్టల్ కమిట్మెంట్ ఇచ్చాను, సెకండ్ ఫుడ్ కమిట్మెంట్ ఇచ్చాను. సో మీకు ఇది భయంగా ఉంది, నమ్మాలా వద్దా అనేది. సో ఫస్ట్ భయం వచ్చేది ఎవరికి? పేరెంట్కే. ఫైన్, పేరెంట్స్ అప్పుడు నేనేం చేస్తున్నాను, మేడం మీ పాప వీసా ప్రాసెస్ నేను చేస్తున్నాను కదా, మీ పాపతో పాటు నా మనీ తోటి మీకు వీసా ప్రాసెస్ చేస్తా, మీరు రండి, మీరు వచ్చిన తర్వాత అకామిడేషన్ మీరు పెట్టుకోండి, ఫుడ్ నేను సపోర్ట్ ఇస్తా. ఓకే, ఎందుకంటే ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మీకు తెలియాలి. వాళ్ళు వదిలిపెట్టి వచ్చాక అక్కడ సెక్యూరిటీ ఇష్యూస్ ఎలా ఉంటాయి? ప్రాపర్ వాచ్మ్యాన్ ఉంటారా లేదా, పిల్లలు ఎప్పుడు వస్తున్నారు వెళ్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది? సో మనం ఏదైతే హాస్టల్స్ ప్రొవైడ్ చేస్తున్నామో క్వాలిటీ పరంగా చూస్తే 3 star ఆర్ 4 star హాస్టల్ స్టాండర్డ్స్లో ప్రొవైడ్ చేస్తున్నాం విత్ ఆల్ ద ఎమ్యూనిటీస్. అపార్ట్ ఫ్రమ్ దట్, ఇట్స్ నాట్ లైక్ దట్ ఎవరు పడితే వాళ్ళు లోపలికి వచ్చేస్తున్నారని కాదు. సో ఒక యాక్సెస్ కార్డు ఉంటుంది స్టూడెంట్కి, అది ఉంటేనే లోపలికి రాగలుగుతారు. హాస్టల్కి ప్రతి ఫ్లోర్లో ఒక సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది, మీ పాప లోపలికి ఎప్పుడు వెళ్తుంది, బయటికి ఎప్పుడు వస్తున్నారు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఒక రిపోర్ట్ అయితే మనకు ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, పాప క్లాసెస్కి వెళ్ళిందా లేదా, కాలేజ్కి వెళ్తుందా లేదా, ఒకవేళ ఆబ్సెంట్ అయిందా, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ మాకు వస్తుంది, తర్వాత మీకు ఇస్తాము, మాతో పాటు మీకు కూడా వస్తుంది. బట్ మీరు యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయలేము, ఎందుకంటే ఒక పాప దాన్ని బాబు దాన్ని ఇవాళ ఒక తప్పు చేస్తారు, అది మేము కవర్ చేస్తాము, రేపు పొద్దున మళ్ళీ రిపీట్ అవుతే మళ్ళీ మేమే బ్లేమ్ అవుతాము. సో దట్ విల్ బి ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ జార్జియా విల్ బి రిపోర్టెడ్ టు పేరెంట్స్ ఇన్ రెగ్యులర్ బేసిస్ ఇఫ్ దే నీడ్. ఎందుకంటే ప్రతి సీసీ కెమెరా ఉంటుంది. అండ్ వార్డెన్స్ అంటున్నారు కదా, ఆ వార్డెన్స్ని కూడా మేమే పంపించాం మన ఇండియా నుంచి. వాళ్ళు వెళ్ళి 24/7 అక్కడ సెక్యూరిటీతో ఉండి సపోర్ట్ ఇస్తూ ఉంటారు. ఫీ స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది, ఎలా పే చేసుకోవచ్చు, ఏ పాసిబిలిటీస్ని, అంటే లోనా లేకపోతే ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చా, ఎలా? రియాలిటీ మాట్లాడుతుంటే చాలా మంది ఏంటంటే, మేడం అమౌంట్ నాకు వేసేసేయండి నేను పే చేస్తాను అంటారు. ఎలా ఉంటుందంటే, ఇప్పుడు నేను ₹1,00,000 కట్టాల్సిన చోట 1,50,000 వేయచ్చు, నేనే బ్లేమ్ అవ్వచ్చు. సో అందుచేత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్ వెళ్ళంగానే బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కదా. సో ఫస్ట్ ఇయర్ ఫీ మాత్రం లైక్ ఫస్ట్ సెమిస్టర్ మీరు ఇక్కడి నుంచే పే చేసుకుంటారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత సెకండ్ సెమిస్టర్ నుంచి పే చేసుకోవచ్చు. ఏదైతే బ్యాంక్ అకౌంట్ మీ ఇస్తున్నామో సో పేరెంట్స్ డైరెక్ట్గా దాన్ని చేసుకోవచ్చు. లేదు లోన్కి వెళ్తాను అంటే డైరెక్ట్ బ్యాంక్ వాళ్ళు కాలేజ్కి పే చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో వన్ ఫైనల్ మోటో ఈస్ లైక్ ఎడ్యుకేషన్ వైబ్స్ అనేది జస్ట్ నాట్ ఏ కన్సల్టెన్సీ. ఇట్ సపోర్ట్స్ యూ అండ్ స్టాండ్ ఫర్ యూ ఇన్ ద బ్యాక్ టిల్ యూ కంప్లీట్ MBBS in smooth and stress free and after MBBS also. సో విన్నారు కదండి, ఎడ్యుకేషన్ వైజ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఫెసిలిటీస్ అండ్ సెక్యూరిటీ, వాళ్ళు తీసుకున్న జాగ్రత్తలు ఇండియాతోనే ఆగట్లేదు, జార్జియాలో కూడా వాళ్ళకి ఆఫీస్ ఉంది, వాళ్ళ మనుషులు అక్కడ ఉన్నారు, వాళ్ళ మనుషులు అక్కడ ఉండవే కాదు, వాళ్ళు హాస్టల్స్ కూడా రన్ చేస్తున్నారు టు టేక్ కేర్ ఆఫ్ ఫుడ్, అంటే ఇండియన్ ఫుడ్ అక్కడ 365 days అవైలబుల్ ఉండేలాగా. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది నేను జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి పూర్తి వివరాలు కనుక్కోవచ్చు. రైట్ నౌ సెప్టెంబర్ ఇంటేక్ నడుస్తుంది కాబట్టి మీరు కొంచెం త్వరగా రీచ్ అవుట్ అయ్యి ఫుల్ డీటెయిల్స్ కనుక్కోండి. థ్యాంక్ యూ అండి.